వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీని ఎటువంటి 3 ప్రదేశాల్లో అస్సలు ఒంటరిగా వదిలిపెట్టకూడదు. అలాగే మీ జీవితానికి సంబంధించిన ఈ 3 సీక్రెట్స్ని కానీ మీరు ఎవరికైనా షేర్ చేసుకున్నారా? అయితే మీ పతనాన్ని మీరే కోరుకున్న వాళ్ళు అవుతారు. అవునండి, స్త్రీని అంటే మీ భార్య, మీ కూతురు ఎవరైనా కావచ్చు, తన్ని ఎటువంటి ప్లేసుల్లో ఒంటరిగా వదలకూడదు. అలాగే మీ జీవితానికి సంబంధించిన ఈ 3 సీక్రెట్స్ని ఎప్పుడు కూడా ఎవరితో షేర్ చేసుకోకూడదు. అవేంటో ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎక్కడ మనం స్త్రీని ఒంటరిగా వదలకూడదు, అలాగే మన జీవితానికి సంబంధించిన ఏంటి ఆ 3 సీక్రెట్స్, దేన్ని మనం ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. అలా మనం షేర్ చేసుకుంటే మన జీవితానికి మనమే పతనానికి దారి తీస్తున్నాం అన్నట్టు అర్థం అన్నమాట. అయితే అవన్నీ ఏంటి ప్రతి ఒక్కటి వీడియో చివరిలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఏదైతే ఈ సారాంశం ఉందో అది ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక ఊర్లో ధర్మ అనే ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతని భార్య చాలా అందంగా ఉండేది. అలాగే ధర్మకి ఒకరోజు ఆలోచన అనేది వస్తుంది. తన వ్యాపారాన్ని మరింత ప్రసిద్ధిలోకి తీసుకుని రావాలని, మరింత ఉన్నతిని చేరుకోవాలని చెప్పేసి తన భార్యతో మాట్లాడుకొని తన దగ్గరున్న ప్రతి ఒక్క రూపాయి బంగారం డబ్బు మొత్తం కొనజేసుకొని తను విదేశయాత్రకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాడు. అలాగే చేస్తాడు కూడా. తన అందమైన భార్యను అలాగే తన దగ్గరున్న మొత్తం సంపదను తీసుకొని తను అడవి మార్గంగా విదేశయాత్రకి వెళ్ళాలని చెప్పేసి మొదలవుతాడు. అయితే దారి మధ్యలోనే తనకి కొంతమంది దొంగలు మధ్యలోకి వచ్చేసి వాళ్ళ దగ్గరున్న ప్రతి ఒక్క రూపాయితో సహా బంగారంతో సహా అన్నీ దోచుకొని వెళ్ళిపోతారు. ఆ సమయంలో ధర్మకి ఏం చేయాలో అసలు ఏమీ అర్థం కాదు. ఏం పాలుపోదు. ఏం చేయాలో అర్థం కాక భార్యాభర్తలు ఇద్దరు అడవి మార్గంగా ఒక గ్రామానికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు చూసి దృశ్యం చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అక్కడ ఒక సాధువు కూర్చొని తను అందరికీ మంచి మాటల్ని బోధిస్తూ ఉంటారు. వీరికి ఏం చేయాలా అర్థం కాక వాళ్ళు కూడా ఆ స్వామి దగ్గర అలాగే కూర్చొని ఉండిపోతారు. ఇంకా స్వామి చెప్పే హితబోధన్ని వింటూ అలాగే కూర్చొని ఉండిపోతారు. చాలా సమయం గడిచిపోతుంది. పొద్దునుంచి సాయంత్రం అయిపోతుంది. ఇక చిన్నగా స్వామి దగ్గర కూర్చొని బోధన వింటున్న వ్యక్తులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళిద్దరూ ఎంతసేపటికైనా అక్కడే కూర్చుంటారు. వాళ్ళని చూసి స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏమైంది, మీరిద్దరు ఇంతవరకు ఇక్కడి నుంచి వెళ్ళలేదు అని అనగా ధర్మ తనతో జరిగిన ప్రతి ఒక్క వస్తువుని ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్గా స్వామికి చెప్తాడు. చెప్పిన తర్వాత స్వామి కూడా తన మాటని విని వాళ్ళని ఓదారుస్తాడు. ఇంతలోనే ధర్మకి ఒక ఆలోచన వస్తుంది. ధర్మ ఆ స్వామితో ఈ విధంగా అంటాడు, స్వామి, ఈ ఊరు నాది కాదు, ఇక్కడ వాళ్ళు నా వాళ్ళు కాదు, ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా నాకు తెలీదు. కాబట్టి నాకు ఒక చిన్న సహాయం చేయండి. నా భార్యని ఈ ఊర్లో ఉన్న ఎవరో ఒక మంచి సాహుకారు దగ్గర మీరు తాకట్టు పెట్టండి. ఇక ఆ నుంచి వచ్చిన డబ్బులు తీసుకొని నేను మళ్ళీ వ్యాపారం చేసి మళ్ళీ వచ్చి నా భార్యని నేను విడిపించుకొని వెళ్ళిపోతాను అన్న మాట స్వామి దగ్గర చెప్తాడు. ఇక స్వామి కూడా సరే, నువ్వు ఏమాత్రం కంగారు పడకు, నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పి తన ఒక సాహుకారు దగ్గరికి తీసుకువెళ్తాడు. సాహుకారు దగ్గరికి వెళ్ళిన తర్వాత ధర్మ తన భార్యని సాహుకారు దగ్గర సంవత్సరానికి తాకట్టు పెడతాడు. ఇక తను అడిగినంత డబ్బు తీసుకొని తను అక్కడి నుంచి వ్యాపారం చేయడానికి విదేశాలకి వెళ్ళిపోతాడు. ఇక స్వామీజీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎటోళ్ళటు వెళ్ళిపోయిన తర్వాత సాహుకారు ఎప్పుడైతే ధర్మ భార్యని చూస్తాడో తనకి మనసులో దుర్బుద్ధి పుడుతుంది. తన భార్య ఎంతో అందంగా ఉంది. అది చూసి తనకి మనసులో అన్ని చెడు ఆలోచనలే రావటం మొదలవుతాయి. ఇక సాహుకారికి మనసులో ఒక ఆలోచన వస్తుంది. తను అంటాడు, తిని ఇంత అందంగా ఉంది కదా, తిన్నెందుకు నేను ఇక్కడ ఈ విధంగా ఉంచుకోవాలి, తిని నా భార్య చేసేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి తను ధర్మ భార్యని ఈ విధంగా అడుగుతాడు. ఏం చేస్తావు అతనితో ఉండి, తన దగ్గర ఏమీ లేదు, నువ్వు చక్కగా నాతో నా భార్యలాగా ఉండిపో, నిన్ను రాణిలాగా చూసుకుంటాను అని చెప్పేసి తన మీద ఒత్తిడి చేయటం ప్రారంభిస్తాడు. అది చూసి ధర్మ భార్య ఎంతో కంగారు పడుతుంది. కానీ తను ఆలోచిస్తుంది, నేను ఇప్పుడు కానీ వ్యతిరేకంగా వెళ్తే తిను నాతో బలవంతం చేయవచ్చు, కాబట్టి ఇప్పుడు మంచిగానే ఉంటూ తర్వాత దీని పరిష్కారం చూద్దామని చెప్పేసి తను ఏమాత్రం వాద వివాదంలోకి పడకుండా సాహుకారు దగ్గర ఒక చిన్న షరతు పెడుతుంది.
ఆ షరతు ఏంటి అనంటే, సరే మీరు చెప్పినట్టుగానే నేను చేస్తా, కానీ నాదొక షరతు. అంటే ఏంటి ఆ షరతు చెప్పు అని చెప్పి సాహుకారు అడగంగా తన ఈ విధంగా చెప్తుంది. మీరు ఒక ఏడాది నన్ను మీ సొంత కూతురులాగా చూసుకోవాలి. ఇక దాని తర్వాత నేను మీకు భారీగా అవటానికి అంగీకరిస్తాను అని చెప్పంగానే సాహుకారు కూడా అనుకుంటాడు, ఏడాది అంటే ఎంతలో గడిచిద్ది, ఊరికే గడిచేస్తుంది కదా, సరే అని చెప్పేసి. కాకపోతే సాహుకారు ఉన్న ఇంట్లో తన్ని పెడితే చుట్టుపక్కల వాళ్ళకి డౌట్ వస్తుందని చెప్పేసి తను వేరే చోట ఒక ఇల్లు తీసుకొని అక్కడ ధర్మ భార్యని ఉంచుతాడు. ఇంకా దాని తర్వాత ఒక ఏడాది గడుస్తుంది. ఏడాది గడిచిన తర్వాత మళ్ళీ ధర్మ తిరిగి వస్తాడు. ఇక తను నేరుగా ఆ సాహుకారు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సాహుకారిని చెప్తాడు, ఇదిగోండి మీరిచ్చిన డబ్బు, ఇక దానిపైన కలిపి ఇంకాస్త డబ్బు వడ్డీతో సహా నేను మీకు ఇస్తున్నాను. నా భార్యని నాకు అందచేయండి అని చెప్పి. ఇక సాహుకారు వెంటనే అంటాడు, వద్దు వద్దు, నాకు నీ డబ్బు వద్దు, ఏమీ వద్దు. నీ భార్య ఇక ఈ లోకంలో లేదు, తను చనిపోయింది. తనకి నువ్వు వెళ్ళిన తర్వాత అనారోగ్యంగా చాలా ఎక్కువ కాలం ఉంటూ ఉంది. నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, ఎంతో తనకి నేను మంచిగా ట్రీట్మెంట్ చేయించాను, కానీ తను మాత్రం బతకలేదు, తను చనిపోయింది అని చెప్పంగానే సాహుకారు మాటల్ని నమ్మేస్తాడు ధర్మ. అరే ఇంత జరిగిందా అని చెప్పి, సర్లే ఏదైతే అదైంది, కానీ మీ డబ్బుని మీరు తీసుకోండి అని చెప్పి చెప్తాడు. తను ఉండేసి, నీ భార్య లేనప్పుడు నీ డబ్బు తీసుకొని నేనేం చేస్తాను, వద్దు అని చెప్పి సాహుకారు డబ్బులు తీసుకోడు. ఇంకా ఎంతో నిరాశంగా తను మళ్ళీ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. ధర్మ చెప్పిన మాటలన్నీ స్వామీజీ వింటాడు. అప్పుడు స్వామీజీ తన జ్ఞానంతో ధర్మకు చెప్తాడు, లేదు ధర్మ, నీ భార్య చనిపోలేదు, తను బతికే ఉంది. ఆ సాహుకారు నీతో అబద్ధం చెప్తున్నాడు, తనకి దుర్బుద్ధి పుట్టింది అని చెప్పేసి చెప్తాడు. తను మళ్ళీ మాట చెప్తాడు, నువ్వు ఒక పని చేయి, ఈ ఊర్లో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నీకు న్యాయం జరగాలని చెప్పేసి రాజుగారితో చెప్పు అని చెప్తాడు. సరే అని చెప్పేసి ధర్మ మళ్ళీ వెంటనే అక్కడున్న రాజుగారి దగ్గరికి వెళ్ళి ఉన్న పరిస్థితి అంతా చెప్తాడు. చెప్పంగానే సాహుకారిని తను పిలిపిస్తాడు. అప్పుడు సాహుకారు చెప్పిన మాటలు ఏ విధంగా ఉంటాయంటే, లేదండి నేను చెప్పేది నిజం, తను చనిపోయింది, కావాలంటే తనకి ట్రీట్మెంట్ చేసిన ఈ వైద్యుడిని అడగండి, అలాగే తనని నలుగురుగా మోసి తీసుకుని తన చితకి నిప్పు పెట్టిన వాళ్ళని అడగండి అని చెప్తాడు. అప్పుడు రాజు అక్కడున్న వైద్యుడిని అడుగుతాడు. వైద్యుడుండి, అవునండి ఆమె చాలా కాలంగా చాలా దీర్ఘ సమస్యతో బాధపడుతూ ఉంది, నేను ఎంతో ట్రై చేశాను తన్ని బతికించడానికి, కానీ తను చనిపోయింది. అలాగే ఆ నలుగురు ఎవరైతే తన్ని మోసి తన చితి పేర్చారో వాళ్ళని కూడా అడగంగా, అవునండి మేమే మా చేతులతో చితి కాల్చాము అని చెప్పేసి చెప్పంగా రాజుగారు చెప్తారు, మీరు చూశారు కదా, వీళ్ళు నిజమే చెప్తున్నారు, మీ భార్య ఇక లోకంలో లేదు, తను చనిపోయింది అని చెప్పంగానే ఎంతో నిరాశంగా మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోతాడు ధర్మ. ధర్మ చెప్పిన మాటలు విని స్వామీజీ అంటాడు, కాదు, నీకు న్యాయం జరగలేదు, నువ్వు రాజుగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి తనకి చెప్పండి, మీరు చెప్పిన మాటకి నేను సాటిస్ఫాక్షన్గా లేను, నాకు మళ్ళీ న్యాయం జరగాలి, ఆ జరగాలి అని అంటే మీరు కేవలం ఒక 2 గంటల కోసము ఈ స్వామీజీని రాజుని చేయండి, ఆయన ఇచ్చే తీర్పు నేను బాగా దాన్ని నమ్ముతాను, నాకు న్యాయం జరిగిందని చెప్పేసి అనుకుంటాను అని చెప్పేసి చెప్తాడు. రాజుగారు కూడా తన మాటకి అంగీకరిస్తాడు, కేవలం 2 గంటలే కదా అని చెప్పి. ఇక ఎప్పుడైతే రాజు స్థానానికి స్వామీజీ వస్తారో తను మళ్ళీ రాజ్మహల్లో అందరినీ పిలిపిస్తాడు. ఇక వైద్యుడితో ఈ విధంగా అడుగుతారు, మరి ఆ అమ్మాయిని నువ్వు వెళ్ళేసేసి వైద్యం చేసేవాడువా, లేతే తన భార్యని తను నీ దగ్గరికి తీసుకొచ్చి వైద్యం చేపించేవాడా అని చెప్పి. అప్పుడు వైద్యుడు ఈ విధంగా అంటాడు, నేను వెళ్ళేవాడినే కాదు, తను నా దగ్గరికి వచ్చేది కాదు, తన పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది సాహుకారు నాకు చెప్తే దానికి బట్టి నేను తనకి మందులను ఇచ్చేవాడిని అని చెప్పేసి చెప్తాడు. దానితో స్వామీజీ వెంటనే అంటాడు, అంటే నువ్వు మనిషిని చూడకుండానే తను ఏ విధంగా ఉందో తెలుసుకోకుండానే మందులు ఇచ్చావా, ఎవరికి తెలుసు నువ్వు మందులే ఇచ్చావా విషమే ఇచ్చావా, నువ్వు ఇచ్చిన విషంతోనే తను చనిపోయి ఉండొచ్చు, కాబట్టి నీకు 100 కొరడా దెబ్బలు పడేలాగా నీకు నేను శిక్షిస్తున్నాను అని చెప్పంగానే వెంటనే వైద్యుడు భయస్థుడైపోయి తను వెంటనే సాహుకారు చెప్పిన మాటల్ని చెప్పేస్తాడు. లేదు, నేను ఎవరిని కూడా వైద్యం చేయలేదు, సాహుకారు నేను ఈ విధంగా చెప్తే నాకింత డబ్బులు ఇస్తానని చెప్పాడు కాబట్టి నేను ఈ విధంగా చెప్పానని చెప్పేసి తన ఒప్పేసుకుంటాడు. అలాగే మళ్ళీ ఎవరైతే చితి పేర్చారో వాళ్ళని కూడా పిలుస్తారు. వాళ్ళని అడగంగా, మరి నువ్వు ఆ మనిషిని చూసావా అని చెప్పి అనగా, లేదు మేము వచ్చేటప్పటికి సాహుకారు తన భార్యని
తీసుకొచ్చేసి అక్కడ చితి మీద పెట్టారు, మేము నిప్పంటించాము అని చెప్పేసి చెప్తారు. మేము అసలు చూడను కూడా చూడలేదు అని చెప్తారు. అప్పుడు స్వామీజీ ఉండి, అంటే ఎవరైనా స్పృహ తప్పిపోయి వచ్చి చితిలో పడుకొని ఉన్నా కూడా మీరు నిప్పంటిచ్చేస్తారా? వాళ్ళు చనిపోయారా లేదా అనేది కనీసం మీరు దాన్ని చూడరా? అది చూడకుండానే నిప్పంటించారా? అంటే బతికున్న మనిషినే మీరు నిప్పంటించి చంపేశారు కాబట్టి మీ ఒక్కొక్కళ్ళకి 200 కొరడా దెబ్బలు మీకు శిక్ష అనేది ఇస్తున్నాము అని చెప్పంగానే వాళ్ళు కూడా భయాందోళనకి గురయ్యి వెంటనే వాళ్ళ తప్పుని ఒప్పేసుకుంటారు. కాదు, ఈ విధంగా చెప్పమని సావుకారు మాకు చెప్పారు, అప్పుడు అలా చెప్తే మాకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పారు అని చెప్పేసి అటు వైద్యుడు ఇటు వీళ్ళు వాళ్ళకి చేసిన తప్పుని ఒప్పేసుకుంటారు. మొత్తం సావుకారు మెడకి చుట్టుకుంటుంది. ఇక సాహుకారు కూడా తన తప్పు తెలుసుకుంటాడు. తెలుసుకొని నన్ను క్షమించండి, నా ఆశ దురాశకి వెళ్ళేటప్పటికి నాకు ఈ విధంగా జరిగింది కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు నువ్వు చేసిన పనికి క్షమాపణ అనేది లేనే లేదు అని చెప్పి తనకి జీవితకాల శిక్ష అనేది రాజుగారు వేస్తారు. అది అయిపోతుంది. ఇక దాని తర్వాత తనకి బుద్ధి వస్తుంది. ఏనాడు కూడా ఎప్పుడు కూడా మనం ఇటువంటి అబద్ధాలు ఇటువంటి పనులు చేయకూడదని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్, ఈ కథతో మనకి తెలిసింది ఏంటి, ఎంత అవసరమైనా సరే ఎవరిని నమ్మి కూడా మన ఇంటి స్త్రీల్ని ఎక్కడ కూడా మనం వదిలిపెట్టరాదు. ఎంత నమ్మకంగా ఉన్నా సరే మనం వదిలిపెట్టకూడదు. అలాగే మన జీవితంలో మనం చెప్పకుండా 3 సీక్రెట్స్. మీరు ఎంత సంపాదిస్తున్నారా, మీ ఇంటి ఆడవాళ్ళని ఎంత తక్కువ జనాల మధ్యలో తీసుకువెళ్తే అంత మంచిది. అలాగే మీరు చేసే పని విధానం ఏదైతే ఉంటుందో అది కూడా. వీటిని ఎప్పుడు కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. మన సంపాదన తెలిస్తే ఈర్ష్య భావన పెరుగుతుంది. ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళని చూస్తే బయట వాళ్ళకి దురబుద్ధి పుట్టుతుంది. అలాగే మనం పని చేసే విధానం, మనం ఎదుగుతున్న విధానం తెలిస్తే అవతల వాళ్ళకి ఎంతో కడుపు మంట. ఇటువంటి జరిగితే మన జీవితంలో సంతోషాలు తక్కువ, దుఃఖాలే ఎక్కువ అవుతాయి. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా షేర్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అనిపించింది ఈ స్టోరీ? మీకు ఎంతవరకు నచ్చింది? దీన్ని చూసిన తర్వాత మీకు ఎలాంటి భావన కలిగింది? తప్పకుండా షేర్ చేయండి. మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.